भगवद्गीता किञ्चिदधीता गङ्गाजलम् कणिका पीता सकृदपियेन मुरारी सकृदपियेन मुरारी समर्च सकृदपियेन मुरारी समर्च क्रियते तस्य यमेन चर्चा क्रियते तस्य यमेन चर्चा भज गोविन्दं भज गोविन्दं भज गोविन्दं भज गोविन्दं भज गोविन्दं भज गोविन्दं गोविन्दं भज ఒక విలక్షణమైన సభ, పవిత్రమైనటువంటి సభ. నేను ఎన్నో ఉపన్యాసాలు చెప్పాను కానీ ఈశ్వరుడు చెప్పించాడు. కానీ ఇవాళ నా జన్మ ధన్యం అవుతున్న రోజు. ఏ గంగావతరణం చెప్తూ ఇన్ని సంవత్సరాలు మురిసిపోయానో ఆ గంగావతరణాన్ని చెప్తూ ఎదురుగుండా గంగమ్మ తల్లి దర్శనం చేస్తూ చెప్పడం అంటే నేను ధన్యుణ్ణి. ఆ గంగ ఒడ్డున కూర్చుని గంగావతరణం విని మీరు ధన్యులు. అందున కాశికాపట్టణంలో ఇంకింతకన్నా మనకి విశ్వనాథుడు ఏమి అనుగ్రహించాలి? ఇంత గొప్ప సౌభాగ్యాన్ని మనకి పరమేశ్వరుడు ప్రసాదించాడు. వాల్మీకి మహర్షి శ్రీరామాయణ రచన చేశారు. ఆయనకి ఫలశ్రుతి చెప్పడము అనేటటువంటి అలవాటు అంటే ఫలశ్రుతి చెప్పినటువంటి ఘట్టములు చాలా తక్కువ. మహర్షి ఎక్కువ చోట్ల ఫలశ్రుతి చెప్పలేదు. అటువంటి మహర్షి బాలకాండలో గంగావతరణం, షణ్ముఖోత్పత్తి ఈ రెండింటినీ చాలా గొప్పగా ప్రస్తావించారు. వాటికి చాలా విశేషమైనటువంటి ఫలమున్నది అని ఆయన ఆవిష్కరించారు. అంత గొప్ప ఆఖ్యానము గంగావతరణము. అటువంటి గంగావతరణ ఘట్టాన్ని ఇవాళ నేను మీకు విజ్ఞాపన చేసే ప్రయత్నం చేస్తాను. అందరూ చక్కగా సావధాన చిత్తులై వినే ప్రయత్నం చెయ్యండి. తిరుగుతూనే ఉంది జటాజూటంలో. ఎంత వేగంగా తిరిగినా, ఎంత పెరిగిపోతున్నా జలధార అందులోంచి ఒక చుక్క కూడా పైనుంచి కింద పడలేదు. అహంకరించిందిగా ఈడ్చేస్తానని కట్టేశాడు. అందులో తిరుగుతోంది. దాన్ని ప్రార్థన చేశాడు రావణాసురుడు. ఇక్కడే ఆయన జీవితంలో కోరిక ఒకటి అడిగాడు. కదా నిలింప నిర్జరీ నికుంజకోట రేవసన్ విముక్త దుర్మతి సదా శిరస్తమంజలిం వహన్ విముక్తలోలలోచనల్లలాటపాలలగ్నక శివేతి మంత్రముచ్చర సదాసుఖీ భవామ్యహం అన్నాడు. నేను ఈ గంగానది సైకతంలో కూర్చుని అటువేపలా విశ్వనాథుడి యొక్క దేవాలయం వంక చూస్తూ షడక్షరీ మహామంత్ర జపం చేస్తుంటే నాకు 3 కన్నులున్నటువంటి పరమాత్మ ఆ గంగానది ఆవలి ఒడ్డున విశ్వనాథ దేవాలయంలోంచి లేచి నాకు ఆకాశంలో కనపడాలి. అలా నాకు ఎప్పుడు దర్శనం అవుతుందో అని అడిగాడు. ఈ గంగానది సైకతంలో కూర్చోవాలని అంతమంది కోరుకున్నారు. అంత పరమపావనమైనటువంటి గంగ సైకతంలో కూర్చుని మనం గంగావతరణం చెప్పుకుంటున్నాం. కాబట్టి ఇప్పుడు ఆవిడ పైనుంచి పడుతోంది. ఎంత తిరిగినా పైకి రాదు. ఇదే అంటాడు, జటాటవీగలజ్జల ప్రవాహపావితస్థలే గళేవలం వ్యలంబితాం భుజంగతుంగమాలికాం ఢమఢమఢమఢమన్ నినాదమడ్డమర్వయం చకారచండతండవం తనోతు శివ శివం జటాకటాహ సంభ్రమ భ్రమన్నిలింప నిర్జరీ విలోలీ విరామానమూర్ధని ధగద్ధగద్ధగద్ధగజ్జలల్లలాట పట్టపావకే కిశోరచంద్రశేఖరే రతిప్రతిక్షణం మమ అగర్వ సర్వమంగళా కళా కదంబ మంజరీ రస ప్రవాహ మాధురీ విజృంభణా మధువ్రతం స్మరాంతకం భవాంతకం పురాంతకం మఖాంతకం గజాంధకాంతకాంతకం తమంతకాంతకం భజే అంటాడు. ఆ జటాజూటంలో ఒక బిందెలో నీళ్ళు ఎలా తిరుగుతాయో అలా ఆయన నర్తన చేస్తూ ఉంటే, తాండవం చేస్తూ ఉంటే ఆ నీళ్లు తిరుగుతుంటాయిట. ఆ నీటికి తడిసినటువంటి జటలు అరుణ జటేశ్వరుడని తడికి తడిసిపోయి ఎర్రటి జటలు ఇలా వేలాడుతుంటాయిట. అటువంటి పరమేశ్వరుడు ఆ గంగని కట్టేసి ఉంచేశాడు. ఆయన ఇలా నిలబడ్డాడు. ఈ చమత్కారం చూడ్డానికి, ఈ ఆశ్చర్యం చూడ్డానికి 33 కోట్ల మంది దేవతలు నిలబడి చూస్తున్నారు. ఏమీ ఆశ్చర్యం రా, ఇలా పడిపోతోంది గంగా, ఒక చుక్క కింద పట్టలేదు, కట్టేశాడు పరమేశ్వరుడు. పాపం అవతల ఉన్న శిఖరం మీద భగీరథుడు నిలబడ్డాడు. గంగ కిందకు వస్తుంది, పాతాళానికి తీసుకెళ్దాం.
కొన్ని ఏళ్ళు గడిచిపోయింది, ఆయన తల్లో పడ్డం కనబడుతోంది, కింద పడ్డం కనబట్టలేదు. కనీసం ఓ చుక్క ఇలా పక్క నుంచి జారట్లేదు. చూశాడు చూశాడు చూశాడు, అబ్బో ఆవిడ అహంకరించింది ఎలా ఉంది, ఈయన కట్టేశాడు, వీళ్ళిద్దరి పంతాలు బాగానే ఉన్నాయి, నేనిప్పుడు ఈ గంగని తీసుకెడతాను, ఎప్పుడు నా పితృదేవతలు తరిస్తారు, కాబట్టి నేను ఇప్పుడు వెళ్ళి మళ్ళీ పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తానన్నాడు. అందుకే భగీరథ ప్రయత్నం అంటారు. పట్టు విడిచిపెట్టకుండా మళ్ళీ వెళ్ళి శంకరుణ్ణి ప్రార్థించాడు. అయ్యా ఆవిడ అహంకరించింది బాగానే ఉంది, మధ్యలో నేనేమి దోషం చేశాను, నా పితృదేవతలు ఏం దోషం చేశారు, వాళ్ళు తరించాలి కదా, విడిచిపెట్టండి గంగనన్నాడు. పరమేశ్వరుడు అన్నాడు తప్పకుండా విడిచిపెడతానండి. ఒక్కసారి బోల్డన్ని నీళ్లతో ఉన్నటువంటి తొట్టె బద్దలైపోయింది అనుకోండి, ఎలా పడిపోతాయో నీళ్లు, అలా ఆయన దారులు ఇవ్వగానే జటల్లోంచి ఇన్ని సంవత్సరాల నుంచి ఉండిపోయిన గంగ ఒక్కసారి పడిపోయింది 7 పాయల కింద. పడిపోవడంలో నళిని, హ్లాదిని, పాదిని అన్న 3 పాయలు వరవర వేగంతో తూర్పు దిక్కుగా వెళ్ళిపోయాయి. సుచక్షువు, సీత, సింధువు అనే 3 పేర్లు ఉన్నటువంటి పాయలు పశ్చిమ దిక్కుగా వెళ్ళిపోయాయి. ఒక్క పాయ మాత్రం యతో భగీరథో రాజా తతో గంగా యశస్విని జగామ చరితా శ్రేష్ఠ సర్వపాప ప్రణాశిని. అందరి పాపములు పోగొట్టగలిగినటువంటి గంగ ముందు భగీరథుడు రథం మీద వెళ్ళిపోతుంటే వెనకాతల గంగ వెళ్ళిపోతుంది. గగనా శంకరస్థిత తతో ధరణిమాశ్రిత వ్యసర్పిత జలంతత్ర తీవ్ర శబ్ద పురస్కృతం. ఆకాశంలోంచి పెద్ద శబ్దం చేస్తూ గంగ ఆయన తల మీద పడి ఆయన శరీరం తడిసిపోతుండగా ఇటు 3 పాయలు ఇటు 3 పాయలు వెళ్ళిపోతూ 7వ పాయ ఆయన పాదాల నుంచి ఇలా వెళ్ళిపోతుంటే ముందు భగీరథుడు, వెనక గంగ, అందులోంచి పడిపోతున్న మొసళ్ళు, అందులోంచి పడిపోతున్నటువంటి కూర్మాలు, అందులోంచి పడిపోతున్న చేపలు మెరిసిపోతుంటే తత్ర దేవర్షి గంధర్వాహ వసుధా తలవాసిన భవాంగపతితంతో యం పవిత్రమితి పస్పృశు. దాని కింద తల పెట్టలేక అయ్య బాబోయ్ దేవగంగ నేల మీద పడుతోంది, మన అదృష్టం రా, ఈ గంగలో స్నానం చేస్తే పాపాలు పోతాయని ఓహో లోకంలో ఉన్న వాళ్ళందరూ గంగలో స్నానం చేసి పాపాలు పోగొట్టుకుని ఊర్ధ్వలోకాలకు వెళ్ళిపోతున్నారు. ఊర్ధ్వలోకాల్లో ఉన్న వాళ్ళు మళ్ళీ స్థిర నివాసం కలగాలని చెప్పి గబగబా వచ్చి గంగలో మునిగేస్తున్నారు. ఓ పక్క దేవతలు, యక్షులు, గంధర్వులు, కిన్నెరులు, కింపురుషులు, అప్సరసలు అందరూ పైనుంచి కిందకి దిగొచ్చేశారు. అపురూపమైనటువంటి దృశ్యం, పైనుంచి పడుతున్న గంగ శివుడి శరీరానికి తగిలి జారిపోతోంది. ఆ ముందు భగీరథుడు, ఆయనతో పాయ వెళ్ళిపోతోంది. అందులో ఇన్ని జలచరములతో గంగ వెళ్ళిపోతుంటే పెద్ద శబ్దం, ఒక చోట వంకర తిరుగుతోంది, ఓ చోట పెద్ద శబ్దంతో నేల కొట్టుకుని పైకి లేస్తోంది, ఓ చోట తిన్నగా వెళ్ళిపోతోంది, ఒక చోట భూమి మీదకి వచ్చి ఆదిశేషుడు పడుకున్నాడా అన్నట్టుగా మెలికలు తిరుగుతూ వెళ్ళిపోతోంది, ఒక చోట నిశ్శబ్దంగా ఏమీ తెలియని దానిలా నిశ్చలంగా ప్రవహిస్తోంది, ఒక్కొక్క చోట భూమి ఒడ్డుని ఒరుసుకుంటూ బద్దలు కొట్టుకుంటూ వెళ్ళిపోతోంది. ఇన్ని ధ్వనులు చేస్తూ ఇన్ని రకాల జలచరాలతో వెళ్ళిపోతుంటే పైనుంచి కింద పడిపోయేవాళ్ళు అందులో స్నానం చేసి పైకి వెళ్ళిపోతున్నారు. గబగబా ఎక్కడెక్కడి వాళ్ళు వచ్చి ఆ గంగలో స్నానం చేసి పాపాలు పోగొట్టుకుని పైకి వెళ్ళిపోతున్నారు. రంగతుంగ తరంగ సంఘములతో రంజిల్లు ఘోషంబుతో బంగారంబగు పొంగుతో నురగతో పువ్వాట తుంపర్లతో భంగుల్ సల్పుచు జంఘలించు తన భోభాగము నుండి జారన్ గంగమ్మను దల్చితే శరమునన్ రంజిల్లుతున్ శంకర. మహానుభావుడు పైనుంచి ఆ గంగలా పడిపోతుంటే ఆ నురగతో తుంపర్లతో ఆ గంగ ఇలా చిందిపోతుంటే ఆ గంగ తల మీద పడుతుంటే దాన్ని పట్టుకున్నటువంటి ఆ శంకరుని యొక్క స్వరూపం ఉందే అద్భుతం. ఈశ్వర అటువంటి నువ్వు నన్ను కాపాడు అంటారు. బ్రహ్మగారు గబగబా కమండలం పట్టుకుని పైకి వచ్చాడు. బ్రాహ్మణుడు ఎక్కడికన్నా వెడితే కమండలం పట్టుకుని వెళ్ళాలి, భోజనానికి వెడితే చేతులు ఊపుకుంటూ వెళ్ళకూడదు, బ్రాహ్మణుడు చేతిలో జలపాత్ర పట్టుకుని వెళ్ళాలి. అందుకని బ్రహ్మగారు బ్రాహ్మణుడు కాబట్టి ఆయన లోకానికి ధర్మం నేర్పాడు. కమండలం పట్టుకుని పైకి వచ్చాడు. పైకి వచ్చేటప్పటికి తండ్రి గారి పాదం వస్తోంది. చూశాడు, ఓ నన్ను కన్న తండ్రి శ్రీమన్నారాయణుడు, మా నాన్నగారి పాదం చూశాడు. తన పుట్టిల్లెదె పొమ్మటంచునజుడున్ తన్నాభి పంకేరుహంబు నిరీక్షించి నటించి ఉన్నత పదంబున్గాంచి తత్పాదశేతనముంచేస కమండలూదకములను చల్లించి తత్తోయముల్ వినివీధిన్ ప్రవహించ దేవనదిగా విశ్వాత్ను కీర్తిప్రభం. ఆనాడు బ్రహ్మగారు తన కమండల జలాల్ని శ్రీమన్నారాయణ పాదముల మీద పోసి కడిగాడు. కడిగితే ఆయన పాదోద్భవి అయి ఆయన కాళ్ళు కడిగిన జలాలు దేవగంగగా హిమవంతుని యొక్క పెద్ద కుమార్తెగా ప్రవహించాయి. బ్రహ్మగారి కమండల జలాలు, నారాయణుని పాదములు కడిగిన జలాలు, హిమవంతుని పెద్ద కుమార్తెగా ఆవిర్భవించిన జలాలు, శ్రీ పరమేశ్వరుని యొక్క శరీరాన్ని తడిసిన జలాలు ఈ గంగా జలాలు.
ముగ్గురు మూర్తుల యొక్క శరీరమును స్పృశించినవి. ఏ మహానుభావుడు భవుడో, ఏ మహానుభావుడు హరుడో, ఏ మహానుభావుడు శంకరుడో, ఎవరు సదాశివుడో, అటువంటి ఆయన శరీరాన్ని ఆపాదమస్తకం తాకి వచ్చిన గంగ. అందుకే గంగని ముట్టుకుంటే చాలు. భగవద్గీత కించిదీత గంగాజలలవ కణికాపీత సకృతపియేన మురారి సమర్చ క్రియతే తస్య యమేన నచర్చ అన్నారు శంకర భగవత్పాదులు. రోజు అక్కర్లేదు, జీవితంలో ఒక్క మాట ఎవడైనా గంగలో ఒక్క చుక్క ఇలా నోట్లో వేసుకుంటే వాడు ఖాయంగా ఉత్తమగతులు పొందుతాడు. గంగా జలములకు ఆ శక్తి ఉంది. అందుకే సనాతన ధర్మానికి అంతటికీ కూడా జీవనాడి గంగా నది. వేదంలో స్మృతులు ఒక మాట చెప్తాయి, మిగిలిన నదులలో మజ్జనము చేస్తే, అంటే తలముంచి స్నానం చేస్తే ఫలితం. గంగానది విషయంలో స్నానం వరకు కూడా వెళ్ళక్కర్లేదు. స్నానానికి కూడా రాలేకపోతున్నానే అన్న ఆర్తి ఉన్నవాడు గంగానది 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 అన్నాడు అనుకోండి, వాడికి గంగానది స్నాన ఫలితం వేసేస్తారు. భవతి భవలీలా మౌళిమాలే తవాంభ కణమణు పరిమాణం. కణమణు పరిమాణం అంటే చిన్న బిందువు. ప్రాణినో ఏ స్పృశంతి, వాడేం ప్రయత్నం చేయలేరు, వాడికి తగిలింది ఆ నీటి బిందువు, గంగ నీటి బిందువు తగిలింది. అమరనగర నారీ, అమరలోకంలో ఉండేటటువంటి కాంతలు చామరగ్రాహిణీనాం. అయ్యో అలిసిపోయి మా లోకానికి వచ్చావా అని వాడికి ఒకప్పుడు నీటి బిందువు గంగ తగిలింది కాబట్టి వాడిని ఒళ్ళో పడుకోబెట్టుకుంటారట. ఎవరికి కావాలండి? ఈశ్వర పాదార వింద సేవనం కావాలి కానీ ఇటువంటి భోగాల కోసం కాదంటే పొరపాటున తగిలితే అంత ఫలితం అని. విగత కలికలం కాంతాంకమంకే లుఠంతి. రెండో శ్లోకంలో శంకర భగవత్పాదులు అంటారు, అమ్మా నువ్వు పైనుంచి కింద పడుతున్నప్పుడు ఈ బ్రహ్మాండమంతా బద్దలైపోయినటువంటి చప్పుడు వచ్చింది గంగావతరణం జరిగిన రోజున. అంత చప్పుడుతో కింద పడినటువంటి నువ్వు పెద్ద పెద్ద పర్వతాల మీద పడి ప్రవహిస్తుంటే గండ్లశిలలు జారి కింద పడిపోతుంటాయి. అంత ఉత్తుంగ తరంగాలతో ప్రవహించే నువ్వు ఇక్కడికి వచ్చేటప్పటికీ నా పతిదేవుడు విశ్వనాథుడు ఉన్నాడని అత్యంత అణకువతో అందరూ పిల్లలు స్నానం చెయ్యడానికి వీలుగా మెల్లగా ప్రవహించి పెడతావు. ఇక్కడికి వచ్చేటప్పటికి నువ్వు పెద్ద ముత్తైదువ, భర్తగారు ఉన్నారు అక్కడే, అందుకని గబగబా చప్పుడు చేయదు, చాలా చక్క మెల్లగా వెడుతుంది పిల్లలు స్నానం చేయడానికి. హరిద్వార్ వెళ్ళేటప్పటికి బాలా త్రిపుర సుందరి, ఓ ఎంత జరో ఇనప గొలుసులు పట్టుకుంటే కానీ లోపలికి దిగలే. ఇక్కడికి వచ్చేటప్పటికి పెద్ద ముత్తైదువ. శంకరుల భావన ఎంత గొప్పగా అన్నారో. తన యాత్ర ధన్యమైంది. ఇంత కష్టపడి వచ్చినందుకు అమ్మవారు మన్ని అనుగ్రహించింది.